హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య. ఈరోజు మనం జూలై 17కి సంబంధించిన ఈనాడు పేపర్ అనే దాన్ని చూద్దాం. సరే, ఫస్ట్ మన న్యూస్ ఏంటి? నిన్నటి కంటిన్యూషన్. నిన్నే కదా చదువుకున్నాం, జల వివాదాలపై మన ఇద్దరు స్టేట్ సీఎంస్ సెంటర్లో మీట్ అవుతున్నారు అని చెప్పి. దానికి సంబంధించి అవుట్కమ్స్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో. జల వివాదాలపై కమిటీ ఒకదాన్ని సిఫారసు చేశారనమాట. ఎవరి ఆధ్వర్యంలో ఇది అంటే కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యాన్ని ఇచ్చారు. సాంకేతిక నిపుణులతో పాటు ఐఏఎస్లకు స్థానం. టెలిమెట్రీల ఏర్పాటు. ఎందుకు? అక్యురేట్గా వాటర్ అనేది ఎంత ఇంటేక్ జరుగుతోంది, ఎంత డ్రాడౌన్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి. కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు. అబ్జర్వ్ చేయాలి, గోదావరి బోర్డు ఎక్కడుంది? కృష్ణా బోర్డు విజయవాడ. ఒకటి బైఫర్కేషన్ అప్పుడు ఇటు ఇస్తే ఒకటి అటు ఇచ్చారు కదా, అట్లా విజయవాడకి ఇచ్చిన దాన్ని ఇప్పుడు అమరావతికి తరలించాలని చెప్పారనమాట. ఓకే, రైట్. ఇంకా ఏమన్నారో చూడండి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులైన ఏకాభిప్రాయం. సో ఇంకా నుంచి శ్రీశైలం రైట్ కెనాల్ మీద ఎక్కువ ఏపీనే కన్స్ట్రక్ట్ చేసింది ప్రాజెక్ట్స్. కాకపోతే ఏం చెప్తుందంటే మొత్తం ప్రాజెక్ట్కి ఏపీ దగ్గర నుంచే ఫండ్స్ ఇస్తామంటున్నారు. చూద్దాం, ఇంత ప్రెస్టీజియస్గా జరిగింది కదా, మరి ఈ సమావేశంలో అసలు ఏంటి, దీని అవుట్కమ్స్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. ఆల్రెడీ మీకు 2 కమిటీస్ ఉన్నాయి, మీకు గుర్తుంటే. ఏంటి? బచావత్ ట్రిబ్యునల్, అలాగే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, అవునా? ఇప్పుడు ఏంటంటే ఈ ఎక్స్క్లూజివ్గా గోదావరి కృష్ణా జలాలకు ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి అనమాట. దీంతో పాటు మరో 3 అంశాలపైన ఏకాభిప్రాయం కుదిరింది. ఏంటి? ఢిల్లీ శ్రమశక్తి భవన్ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. దీంట్లో మొత్తం 10 ఎజెండా అంశాలపై చర్చ జరిగింది. ఫస్ట్ ఏంటి అంటే, దీనికి సంబంధించి గోదావరి కృష్ణా నదులకు సంబంధించి వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తూ 2 రాష్ట్రాల సాంకేతిక నిపుణులతో పాటు జలశక్తి నుంచి కమిటీలో సభ్యులు ఉంటారు. అంటే ఆ కమిటీ యొక్క స్ట్రక్చర్ ఏంటి అని చెప్పడం అనమాట. సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు మాత్రమే కాకుండా ఐఏఎస్లకు కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం కల్పిస్తారు. ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్ని ఇచ్చేది ఎవరండి? వీళ్ళే కదా. సో ఎలాంటి లూప్ హోల్స్ అనేది జరగకుండా అందరి ఒక సప్లై చైన్ అనేది ఉండాలని చేస్తున్నారు. వచ్చే వారం ప్రారంభానికి కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కమిటీ నెల రోజులు రోడ్ మ్యాప్ ఇస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారనమాట. పోలవరం బనకచర్ల అనుసంధానం అంశాన్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుందని ఏపీ మంత్రి ఎవరు? నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు కదా, మన ఇరిగేషన్ మినిస్టర్, ఆయన చెప్పారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలింపు. ఈ క్వశ్చన్ మనకు వచ్చే ఛాన్స్ ఉందండి, ఎందుకంటే ఇది మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి. కృష్ణా గోదావరి నదుల నుంచి కాలువలకు నీళ్లు తీసుకుని అవుట్లెట్ల వద్ద టెలిమెట్రీల ఏర్పాటుకు అనుమతి. కేవలం ఆయా నదులకు సంబంధించి రిజర్వాయర్ల నుంచి నీటిని తీసుకునే చోట మాత్రమే టెలిమెట్రీల ఏర్పాటు. అంతర్గత అవుట్లెట్ వద్ద ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. శ్రీశైలం ప్లంజ్ పూల్ సహా అవసరమైన మరమ్మతు పనులు ఏపీకి చేపట్టేందుకు నిర్ణయం తీసుకుందనమాట. దీన్ని ఎలా క్రిటిసైజ్ చేశారు, ఏమన్నా ఉందా అని చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నదీ వివాదాలు పరిష్కరించేందుకు విభజన చట్టం ప్రకారం, చూసారా, ఇది ఏ ప్రకారం? ఏదైనా ఆషామాషిగా వీళ్ళు అంటే ఇద్దరు సీఎంస్ మాట్లాడి చేశారంటే కాదు, విభజన చట్టం ప్రకారమే ఈ ఎపెక్స్ కౌన్సిల్ అనేది ఫామ్ అయింది. ఓకే, కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందులో సభ్యులు. ఇంతవరకు 2 సార్లు ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం అదే తరహా సమావేశం కేంద్ర జలశక్తి ఏర్పాటు చేయడంతో ఈ అంశంపై అనుమానాలు ఏర్పడ్డాయి. దీంతో భేటీ ప్రారంభంలోనే ఏపీ సీఎం చంద్రబాబు ఇది ఎపెక్స్ కౌన్సిల్ సమావేశమా అని ప్రశ్నించారు. కాదని కేంద్ర జలశక్తి కార్యదర్శి సమాధానం ఇచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఇది ఒక వేదికగా నిలుస్తుందని, ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుంటే వాటిని అమలు చేస్తామని వెల్లడించారు. ఇందుకు తగ్గట్టే సమావేశం యావత్తు కేంద్ర జలశాఖ మంత్రి పాటిల్ ప్రేక్షక పాత్ర వహించారు. అంటే వీళ్ళిద్దరిని మాట్లాడించుకున్నారు అన్నమాట. ఇది ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఏంటంటే వ్యవసాయ వృద్ధి కోసం ధన ధాన్య కృషి యోజన స్కీమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి? ధన ధాన్య కృషి యోజన. మీకు గుర్తుంటే
2047 విజన్ ఇండియాలో భాగంగా యాన్యువల్ గ్రోత్ రేటు ఓన్లీ ఇన్ అగ్రికల్చర్లో మాత్రం అంటే అగ్రికల్చర్లో 4% ఉండాలి యాన్యువల్ గ్రోత్ రేట్ అన్నారు. ఇప్పటికి కూడా మనం 4% తీసుకురాలేకపోయాం. మీకు గుర్తుంటే 2/3 ఆఫ్ ఇండియన్ ఎంప్లాయ్మెంట్ అంతా ఇప్పటికీ అగ్రికల్చర్ మీదే ఉంది. అందువల్లే కదా మన ఎంప్లాయ్మెంట్ ఏమంటారు, డిస్గస్డ్ అనే ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. ఓకే, అందుకని మన వాళ్ళు స్పెషల్గా ఇప్పుడు అగ్రికల్చర్ మీద ఫోకస్ చేశారు. ఏంటి ఈ పథకం యొక్క ఉద్దేశం అంటే, వెనుకబడిన 100 జిల్లాల్లో 6 ఏళ్ళు అమలు చేస్తారు ఈ ప్రోగ్రామ్ని. 36 పథకాలను ఒకటి చేస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం. గమనించాలి, ఎన్నండి, 36 పథకాలని ఒకటి చేస్తున్నారు. మరి ఎంత స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కదా ఇది. చూద్దాం ఏం మాట్లాడారు. దేశంలో వెనుకబడిన 100 జిల్లాల్లో, ఎన్ని జిల్లాలు, ఇది ఒక క్వశ్చన్ మనకు. 100 జిల్లాల్లో వ్యవసాయానికి చేయూతనందించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అమలు చేయాలని నిర్ణయించింది. ఇది ఎవరు చెప్పారు ఇది అంటే, కేంద్ర మంత్రివర్గం దీనికి ఆమోదముద్ర వేసిందన్నమాట. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల్లో అమల్లో ఉన్న 36 పథకాలన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి పథకాన్ని తీసుకొచ్చారు. వాటి కింద ఏటా ఖర్చు చేసే 24 కోట్లని ఈ పథకానికి కేటాయిస్తారు. 25-26 ఆర్థిక సంవత్సరం నుంచే, అంటే ఈ సంవత్సరం నుంచే 6 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. ప్రతి రాష్ట్రం నుంచి కనీసం ఒక జిల్లాని ఈ పథకానికి ఎంపిక చేస్తారన్నమాట. దీంట్లో ఉత్పాదక, సాగు విస్తీర్ణత, రుణ వినియోగం, మెయిన్ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ క్రెడిట్ లభ్యం అవ్వడమే కదా మెయిన్ ఇష్యూ. కాబట్టి ఆ క్రెడిట్ని ఈ కమిటీ ద్వారా ఈ స్కీమ్లో భాగంగా అందిస్తారనమాట. ఈ 3 తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చేసి మిగతా జిల్లాలతో సమానంగా పైకి తీసుకురావడానికి చేయూతను అందిస్తారు. ఇది మన నార్మల్ లాంగ్వేజ్లో చెప్తే, మనం కూడా అంతే కదా, బాగా చదివే వాళ్ళు ఎలాగో చదువుతారు, మనలాగా కొంచెం స్లోగా ఉన్న స్టూడెంట్స్ ఏమవుతాం, ట్యూషన్కి వెళ్తాం, మన మీద స్పెషల్ ఫోకస్ పెడతారు, అప్పుడే మనం వాళ్ళు ఈక్వల్ అవుతామంటే అట్లా అనమాట. దీని కింద 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం లభిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, 100 జిల్లాల్లో పంట ఉత్పాదకత పెంచడం, పంటల మార్పిడి, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం. ఓకే, ఇవి మెయిన్ థీమ్స్ అన్నమాట. పంచాయతీ మండల స్థాయిలోని పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచడమేనని చెప్పారు. ఉత్పాదకతను పెంచడానికి ఏం చేయాలి, సాగునీటి సదుపాయాలు, స్వల్ప దీర్ఘకాల రుణ వితరణను విస్తృతం చేయనట్లు వివరించారు. ఒకటండి, క్రెడిట్. ఫస్ట్ డబ్బులు ఉండాలి, డబ్బులు ఉంటేనే కదా పొలం పని చేస్తాం. డబ్బులు ఉన్నాక ఏమవుతుంది, పొలం కొన్నాము, పొలంలోకి నీళ్లు లేకపోతే, కాబట్టి ఇరిగేషన్ ఫెసిలిటీ అనమాట. ఇరిగేషన్ అయిన వెంటనే ఇప్పుడు మీకు బాగా పంట పండింది కాబట్టి మీకేం డబ్బులు వచ్చేస్తాయా, లేదు కదా. దాన్ని మార్కెట్లో సరైన ధరకు అమ్మాలి. ఒకవేళ ధర లేకపోతే నిల్వ చేసుకోవాలి. మీరు మీ ఊళ్ళో నిల్వ చేసుకోవాలి, ఎక్కడికో పోయి అక్కడ డబ్బులు కట్టి నిల్వ చేస్తే అప్పుడు లాసే కదా. కాబట్టి అక్కడికక్కడే లోకలైజ్డ్గా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనికి సంబంధించి 3 స్థాయిల్లో కమిటీలు వేస్తున్నారు. అలాగే పునరుత్పాదక ఇంధన రంగంలో ఎన్టీపీసీ పెట్టుబడులకు అనుమతులు, అంటే రెన్యూబుల్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తున్నారు. అంతరిక్ష కార్యక్రమంలో నూతన అధ్యాయం. శుభాంశు శుక్లా గారు రిటర్న్ వచ్చారు కదా, నిన్న న్యూస్ చదివాం, దానికి సంబంధించింది అనమాట. ఇంకా ఏమన్నారు, ప్రసన్న కుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేం. ఈ చూసాం కదా నెల్లూరు ఎపిసోడ్ ఇదనమాట. ప్రసన్న కుమార్ రెడ్డి వెళ్ళి ఈ ప్రశాంత్ రెడ్డి గారిని పర్సనల్ హ్యూమిలియేషన్ చేశారని న్యూస్లో అంతా బాగా హైలైట్ అయింది. దానికి సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే హైకోర్టు ఇలాంటి విషయాల్లో మేము ఇవ్వలేమని చెప్పింది. మరి చేసిన తప్పే కదా. 3 ఏళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు, ఆయన పెట్టే కేసులకు భయపడడం, మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో తిరిగిస్తాం, డిఐజీలు మాఫియా డాన్లలా తయారయ్యారు, ఎక్స్ సీఎం జగన్ గారు. నెక్స్ట్, మద్యం ఉడుపుల్లో 90% బిగ్ బాస్కే, లిక్కర్ స్కామ్ గురించి. ఇది ఇండైరెక్ట్గా చెప్తున్నారా, అందరికీ తెలుసు. మరి రోజు నాకు తెలిసి గవర్నమెంట్ స్టార్ట్ అయిన ఒక 1 మంత్ నుంచి స్టార్ట్ అవుతూనే ఉంది. నెక్స్ట్, త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు. ఏపీపీఎస్సీకి చేరిన ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు. అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వారంలో ప్రకటన జారీ. నెక్స్ట్, ఉపాధి పనుల సామాజిక తనిఖీల్లో ఏపీ విధాన ఆదర్శనీయం. దక్షిణాది సదస్సులు అభిప్రాయపడిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు. ఏంటంట, జాతీయ గ్రామీణ ఉపాధి మన ఎన్ఆర్ఏగ పథకంలో కీలకమైన సామాజిక తనిఖీలకు, ఇది మనం డిస్క్రిప్ట్లో గుడ్ గవర్నెన్స్లో రాయాలండి. తనిఖీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న విధానాలు అనుసరణీయమని ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన సామాజిక తనిఖీల విభాగం డైరెక్టర్లు చెప్పారంట. మొన్నేమో మనకి ఏంటి, డ్రగ్స్లో ఇంతకు ముందు కన్నా
ఇప్పుడు కంట్రోల్ అయింది, ఏపీ బాగా చేస్తుంది అన్నది ఇప్పుడు ఎంఆర్ఐకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. రహదారులను ఆక్రమించిన వీధి వ్యాపారులపై హైకోర్టు కన్నెర్ర, కొత్త లైసెన్స్ ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం. రవాణా వాహనాలకు హరిత పన్ను తగ్గింపు. గత ప్రభుత్వంలో గరిష్టంగా 20,000, ఇప్పుడు 3,000 లోపలే ఉండబోతుంది. హంద్రీ నీవా నుంచి సాగునీరు. తొలిసారి వినియోగంలోకి రానున్న 12 పంపులు. నేడు నీరు విడుదల చేయనున్న సీఎం. నేను చూసాను కదా, సీఎం గారు ఈరోజు వెళ్తారు, 19వ తేదీ తిరుపతికి వెళ్తున్నారని. అదనమాట. $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. ఎంత? 2.4. ఇది ఎక్కడ చెప్పారు మీకు గుర్తుంటే, స్వర్ణాంధ్ర 2014 అని ఒక విజన్ బుక్ రిలీజ్ చేశారు కదా, అందులో చెప్పారనమాట. దాన్ని ఇక్కడ మన సీఎం గారు కోట్ చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ నివేదిక అందించిన టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ తీసుకెళ్లడమే లక్ష్యమని సీఎం ప్రకటించారు. బుధవారం జరిగిన సమావేశంలో టువర్డ్స్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2014 పేరుతో ఒక రిపోర్ట్ అనేది ఆయన అందుకున్నారు. దానికి సంబంధించి ఆయన ప్రసంగించారనమాట. ఇది ఎవరు చేశారు? టాటా. మ్యాక్సిమం టీడీపీ గవర్నమెంట్ టాటా సన్స్ వాళ్ళకి ఇస్తారండి ప్రాజెక్ట్స్. హలో టేక్ ఆఫ్ అయ్యే వరకు ఇక్కడ ఉండమని గలాట చేస్తున్నారు సార్. కాక్పిట్లోకి చొరబడేందుకు 2 మహిళల ప్రయత్నం అంట. రీసర్వే వ్యవధిని పొడిగించాలి. కొన్ని కార్టూన్స్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి, అందుకని ప్రతిరోజు నేను కార్టూన్ అయితే కోట్ చేస్తున్నాను, మీరు ఈ విషయం గమనించాలి. రీసర్వే వ్యవధిని పొడిగించాలి, అప్పుడే సమగ్ర నిర్వహణ సాధ్యం. దూర ప్రాంతాల్లో ఉన్న రైతులను రప్పించడంలో ఇబ్బందులు. కొన్ని చోట్ల భూముల విస్తీర్ణంలో తేడాలు. పలు గ్రామాలు యాక్చువల్గా ఈ రీసర్వే వచ్చినప్పుడు ల్యాండ్ సర్వే అనేది ఇంతకుముందు ఎప్పుడు లేదండి. ఈ సర్వే ఎందుకు చేపట్టారు? డిజిటలైజేషన్ చేయాలి, ఈ అక్రమాలన్నీ తగ్గించాలి, కరప్షన్ తగ్గించాలి అని చేశారు. ఇదంతా కరెక్టే, ఇదంతా వ్యవస్థకు తెలీదా? మీరు ఆలోచించండి. ఈ రోజే మనం కొత్తగా స్టార్ట్ అయిందా? ఇక్కడ అన్ని విషయాలు అందరికీ తెలుసండి. కానీ వీళ్ళు తీసుకొచ్చిన స్కీమ్ అనేది మంచిదే అయినా ప్రాక్టికల్గా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే ఎవరికి నష్టం? కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకెళ్లడం చాలా కష్టం. తీసుకెళ్తే మంచిదే కదా, చూద్దాం. ప్రత్యేక ఆర్థిక సాయం కింద 10,000 కోట్లు ఇవ్వండి. ఎవరు చెప్తున్నారు? మన సీఎం గారు చెప్తున్నారు. రాష్ట్రంలో మౌలిక వస్తువుల కల్పనకు కేంద్రం అందించే ప్రత్యేక ఆర్థిక సాయం. ఏంటి ఈ ప్రత్యేక ఆర్థిక సాయం పేరు? SASCI అంటే మన స్పెషల్ ప్యాకేజ్ కింద ఇవ్వమని చెప్తున్నారు అనమాట. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు 10,000 కోట్లు అదనంగా ఇవ్వాలని సీఎం మన ఫైనాన్స్ మినిస్టర్ని కోరారు. ఆయన బుధవారం ఢిల్లీలో ఆమెను కొలిసి ఈ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఉన్న రెవెన్యూ లోటు భర్తీ కోసం గ్రాంట్ ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఏం విజ్ఞప్తి చేస్తుంటారండి మన ఫైనాన్స్ కమిషన్కి? మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి అని చెప్పి అడుగుంటారు. కానీ వాళ్ళు 14th కమిషన్లోనే ఇవ్వలేదు కదండి, మేము ఎలా ఇస్తాం, 15th కూడా కంటిన్యూ చేయలేదు కదా అని వాళ్ళు చెప్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటది? వాళ్ళు చెప్పకపోతే మేము ఎలా ఇస్తామండి అని వాళ్ళు అంటారు. అందరికీ అన్నీ తెలుసు, కానీ అందరూ అలా చెప్తుంటారు అన్నమాట. అమరావతికి మొత్తం 79,280 కోట్ల నిధులు అవసరం కాక ప్రస్తుతం 44,351 కోట్ల విలువైన పనులు ప్రారంభించామని మన సీఎం చెప్పారనమాట. ఇంకా ఏమంటున్నారు? వీటికి సంబంధించి ఇప్పటికే సరే మనకి వేటికి కావాలి అనే దానికి మెయిన్గా చెప్పారు. అమరావతి, పోలవరం ఈ 2 కావాలి కదా. నెక్స్ట్ ఇంకేంటి? నీటి వాదాలపై వాద సంవాదాలు. ఇక్కడ మీకు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది చదవండి, ఇంకొంచెం డెప్త్గా అర్థమవుతుంది. కాకపోతే ఒక్కసారి ఆలోచించండి, ఒక సీఎంగా ఉంటే అన్నీ తెలియాలని కాదు కదండి, కానీ వాళ్ళు ఎంత సబ్జెక్ట్ బిల్డప్ చేస్తున్నారు అంటే ఈ ఇద్దరు స్టేట్మెంట్స్ మీరు కానీ చదివితే క్లారిటీ వస్తుందన్నమాట. అంటే వాళ్ళకి రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అంత కమాండ్ ఉంటుంది. ఊరికే అయిపోరండి సీఎంలు, వీళ్ళ మినిస్టర్లు, వాళ్ళకి వాళ్ళంతా సబ్జెక్ట్ ఉంటుంది. అధ్యయనం తదుపరి రోడ్ మ్యాప్. అదే ఈరోజు మాట్లాడుకున్నారు కదా, కృష్ణా గోదావరికి సంబంధించి, వాటికి సంబంధించి ఎంత వాటర్ ఇంటేక్ ఉంది, ఏ ప్రాజెక్ట్స్కి ఇస్తే లాస్ట్ డెడ్ స్టోరేజ్ ఎంత, ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడి ఒక రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పి మన ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్తున్నారు. సరే, హంద్రీ నీవా నుంచి సాగునీరు. తొలిసారిగా వినియోగంలోకి రానున్న 12 పంపులు. నేడు నీరు విడుదల చేయనున్న సీఎం గారు వెళ్ళి విడుదల చేస్తారన్నమాట. నెక్స్ట్, ఏపీలో క్రీడల అభివృద్ధికి చేయూత ఇవ్వండి, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు సీఎం గారు చెప్తున్నారు అనమాట. వచ్చే ప్రభుత్వము కూటమి పార్టీలదే. మాధవ్, ఈయన మన ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కదా, ఆయన మాట్లాడుతున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్కు సొమ్ము చెల్లించాల్సిన పని లేదు.
పైలట్ ప్రాజెక్టుగా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో పెడుతున్నారు. NH-65 విస్తరణకు మార్గం అంట. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. ఒకసారి చూద్దామండి ఏం మాట్లాడారు. గత ఏడాది రైట్. ఇక్కడ చూడండి, మేము చాలా ఆశాజనకమైన ముందు చూపుతో వెళ్తున్నాం. 2047 నాటికి $180 బిలియన్ నుంచి $2.4 ట్రిలియన్, గమనించాలి, ట్రిలియన్ డాలర్లకు చేరాలనుకుంటున్నాం. తలసరి ఆదాయం ఉన్న ప్రతి లైన్ ఒక బుల్లెట్ లైన్ అండి. తలసరి ఆదాయం $3,400 నుంచి $42,000 చేరాలన్నదే లక్ష్యం. ఎగుమతులను $450 బిలియన్ తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇటీవలే వెల్లడించిన అంచనాల ప్రకారం 25-29 మధ్య కాలంలో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానంలో ఉంది. గమనించారు, 4 days ముందు ఇదే మాట మాట్లాడారు. EIU రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని సీఎం గారు కూడా కోట్ చేస్తున్నారు చూడండి. ఏడాదిలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగాం. ఎంత? 10 లక్షలు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఎంతమందికి ఉపాధి వస్తుంది? 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించగలం. 25 ఏళ్ల క్రితం కుటుంబానికి ఐటీ ప్రొఫెషనల్ నినాదంతో పనిచేశాం. దానివల్ల ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అత్యధిక తలసరి ఆదాయాన్ని తెలుగువారు సంపాదిస్తున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో కుటుంబానికో ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో పనిచేస్తున్నాం. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకొచ్చినా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం అని చెప్పి గవర్నమెంట్ తన వైపున ఇవ్వాల్సిన సిఫారసు ఇస్తుందన్నమాట. వాణిజ్యవేత్తలున్నది సంపద సృష్టి కోసం, రాజకీయ నాయకులున్నది ప్రజలకు సాధికారత కల్పించడం కోసం. కొందరు నాయకుల్లో పారిశ్రామికవేత్తలంటే సొంత సంపాదన కోసం ప్రయత్నించే వారనే అభిప్రాయం ఉంది. అది తప్పు. వీరు సంపద సృష్టి ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు సంపద సృష్టించకపోతే ప్రభుత్వాలకు ఆదాయం రాదు. అప్పుడు సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యం కాదు. అందువల్ల 2 వ్యవస్థలు కలిసి పనిచేయాలి. చూసారా, ఒక నారో లైన్ని గవర్నమెంట్ మధ్యన ఇన్వెస్ట్మెంటర్స్ పక్కన ఉండాల్సిన దీన్ని ఎంత బ్యాలెన్స్డ్గా చెప్పారో. రాబోయే రోజుల్లో భారతీయులను ప్రపంచం విస్మరించలేదు. రాబోయే 25 ఏళ్ళు మనకు ముఖ్యం. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకొని దాని ప్రకారం ముందడుగు వేయాలి అని చెప్పి మన చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు. ఓకే, టాస్క్ ఫోర్స్ నివేదిక తయారని గౌరవంగా భావిస్తున్నా. చంద్రబాబుకి చాలా గుడ్విల్ ఉంది. అందుకే చేయూతకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఎవరు? టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ గారు మాట చెప్తున్నారు అనమాట. సరే, ఇక్కడ ఈయనేం చెప్పారో మనకు స్టాటిస్టిక్స్ అయితే ఏం యూజ్ అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ జీడిపి దాదాపు $170 బిలియన్ మేర ఉంది. వచ్చే 20 ఏళ్లలో ఆ రాష్ట్రం 15% వృద్ధి సాధించాలని సీఎం చెప్పారన్నమాట. ఆ రాష్ట్రానికి ఏదైనా సాధ్యమే. ఈ నివేదికలో ప్రతి జిల్లాలో తలసరి ఆదాయాలు, అందులో మొదట చిట్ట చివర ఉన్న జిల్లాల గురించి చెప్పాం. ఆంధ్రకు చాలా బలాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది అత్యధిక సంఖ్యలో ఉన్న ఐటీ ఉద్యోగులు. అందులో చాలా మంది ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద హోదాల్లో ఉన్నారు అని చెప్పి చెప్పారనమాట. ఇంకా ఏమేమి మాట్లాడుతున్నాం? టెక్ ఇండస్ట్రీస్, క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో సరైన నాయకత్వాన్ని అందిపుచ్చుకోవడం పెద్ద కష్టం కాకూడదు. రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పిస్తే మిగతావన్నీ జరిగిపోతాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, లాజిస్టిక్స్ ఇలాంటివి తీసుకురమ్మని చెప్తున్నారు. వ్యవసాయం, ఆహారం, పెట్రోకెమికల్స్, మైనింగ్ లాంటి రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి. వీటిని ఇప్పుడు ఇండియా అయినా అదే చూస్తుంది, ఏపీ అయినా అదే చూస్తుంది. ఏది మాత్రం కాదంటదండి వస్తే. అందుకని అవే కోట్ చేశారు. ఉపాధి పనులు, సామాజిక తనిఖీల్లో ఏపీ విధానం ఆదర్శనీయం అన్నారు కదా, దానికి సంబంధించి అన్నమాట. నెక్స్ట్, అమరావతి రింగ్ రోడ్ వెంబడి హైటెక్ సిటీ, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనకు టాస్క్ ఫోర్స్ సూచనలు ఇచ్చింది. అమరావతి చుట్టుపక్కల మెడ్ సిటీని ఒకటి ఇస్తారంట. ఇతర ప్రాంతాల్లోని శ్రీ సిటీ నమూనా, సూళ్ళూరుపేట దగ్గర ఉంది కదా శ్రీ సిటీ, దానికి సంబంధించి అదే మోడల్ డెవలప్ చేస్తాం అంటున్నారు. నెక్స్ట్, త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు అంట ఇస్తారు. ఇది ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో, మళ్ళీ దాని నుంచి మెయిన్స్, కేసులు చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. ఏదో ఒకటి ముందు ఇవ్వనివ్వండి. 1 year అయిపోయింది, ఎప్పుడో ఇస్తామన్నారు జాబ్ క్యాలెండర్. ఈ పాటికి ఫీలింగ్స్ కూడా రాసుండే వాళ్ళం. ఏందో ఏసీ బోగికి 4 కళ్ళు అంట. సర్వీలెన్స్ కెమెరాలు పెట్టే వాటికి. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ కుట్ర. మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న పేరి నానిగారి ఆడియో లీక్ అయింది కదా, దానికి సంబంధించి. అమానుషత్వానికి పరాకాష్ట. చిల్డ్రన్కి సంబంధించి ప్రతిరోజు చిన్నాలు, మహిళలు, వృద్ధ శవాలను పూడ్చిపెడుతున్నామండి. ఒకసారి చదవండి. సోషల్ ఆస్పెక్ట్స్లో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, సామాన్యుల సారథులు, UPI విప్లవం.
యూపీఐ పేమెంట్స్ గురించి మొన్న మన మోడీ గారు అన్ని దేశాలకు వెళ్ళారు కదా, టెట్రోకి ఘనాకి, అక్కడ కూడా యూపీఐ పేమెంట్స్ అని గురించి న్యూస్లో ఉంది, అందుకని అనమాట. నెక్స్ట్ శాంతి సుస్థిరతకు సమన్యాయం, సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నాం. ఇంటర్నేషనల్ ఆర్టికల్ కాబట్టి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ గాలే గర్లమై, మన ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. కట్టు తప్పిన పారిశ్రామికీకరణ అంటే ఇండస్ట్రియలైజేషన్, శిలాజ ఇంధనాలు, ఫాజిల్ ఫ్యూయల్స్ వినియోగం, జోరుగా సాగుతున్న గృహ నిర్మాణాలు వంటి వాటితో పీల్చే గాలే విషయంగా మారుతుంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య భారత దేశాల జాబితాలో ఎక్కడుంది అంటే భారత్ 5వ స్థానంలో నిలిచింది. వాయు నాణ్యత అధ్వానంగా అఘోరిస్తున్న రాజధానిలో ఢిల్లీ అగ్రభాగానుంది. WHO ప్రమాణాల ప్రకారం ఘనపు మీటర్కి గాలిలో సూక్ష్మ కణాలు 5 మైక్రోగ్రాములకు మించకూడదు. ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత దేశాలు వాటి సగటు PM 2.5 ఎంత ఉందో చూస్తే ఇండియాలో 50.6 ఉంది. చూడండి ఎంత ఎక్కువ ఉందో. చాద్లో 91. చాద్తో మనం కంపేర్ చేసుకోవాలా? ఏం దౌర్భాగ్యం అండి బాబు. నెక్స్ట్ అమరావతి ఏఐ తోడు ఏమార్చలేదు చూడంట. సరే, ఒకసారి డిస్ట్రిక్ట్ పేపర్లో కూడా చూద్దామండి, ఎందుకంటే ఏవి గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ అవుతున్నాయంటే ఒక్కసారి చూస్తే కనిపిస్తుంది, బాగుంటుంది. నెక్స్ట్ అమ్మయ్య దారికి వచ్చింది రోడ్స్ గురించి ఒక న్యూస్. నెక్స్ట్ మీరు ఆక్రమించండి మేము చూస్తుంటాం, ఎంక్రోచ్మెంట్స్ గురించి న్యూస్. ఎరువుల విక్రయాల్లో అవకతవకలకు పాల్పడితే కేసులు, అవకతవకలకు ఏంటో నేను తెలుగు అసలు. కీలక ఏజెంట్లు దొరక్క 45 కోట్లు లెక్కంట. నెక్స్ట్ క్రైమ్ న్యూస్ ఇచ్చారు. ఇంకా శాండ్ మాఫియాకి సంబంధించి న్యూస్ ఉంది. ఎరువుల దుకాణాలు అంత మాఫియా జరిగింది. యాక్చువల్గా నాకు ఆ సబ్జెక్ట్ మీద క్లారిటీ లేదండి, ఎవరికైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి, ఒకసారి మనము తెలుసుకుందాం. చేతివాటం తప్పని చెప్పండి, పిల్లల గురించి మాట్లాడుతున్నారు. సరికొత్తగా ఛాయాచిత్రాల పొత్తం అంట. పొత్తం అంటే పుస్తకాన్ని ప్రకృతి వికృతి ఉంది కదా, దాంట్లో అట్లా పొత్తం అంటారు. నెక్స్ట్ బావిలో జరభద్రం. అప్పట్లో మీరు గమనిస్తే ఎక్కువ మంది పిల్లలు ఇట్లా పడిపోవడం ఇట్లా. ఇది సినిమా కూడా ఉంది కదా, నయనతార కలెక్టర్గా ఒక బాబు పడిపోవడం. నెక్స్ట్ ఇంకేంటి న్యూస్ అంటే ఛాంపియన్. ఒకసారి మీరు ఛాంపియన్ చూసుకోండి. సారీ ఫర్ దట్. నిద్ర వ్యాయామంతో మెదడుకు రక్షణ, పార్కిన్సన్ వ్యాధిని సునకాలు పసిపెట్టేస్తుంది. పక్షవాతం లాగా వస్తుంది కదా, మెదడుకు సంబంధించింది. నెక్స్ట్ విద్యార్థుల ఆరోగ్యం కోసం ఆయిల్ బోర్డులు అంట. పాఠశాలకు CBSE లేఖలు. నేటి విజయానికి రేపటి పరిజ్ఞానం కావాలి. ఎవరు? మన సీరియస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు చెప్తున్నారు. అంతే కదా, టెక్నాలజీ పెరుగుతుంది మరి కావాలి. క్రియాశీలకంగా కోట్ల మంది మృతుల ఆధార్ కార్డులు ఎందుకండి మరి యాక్టివ్లో ఉన్నాయి. వచ్చే నెలలో ప్రధాని మోదీ చైనా పర్యటన. ఇలా బోగస్ ఇలాంటివన్నీ ఉంటే ఎక్కువ క్రైమ్ రేటు, ఆర్గనైజ్డ్ క్రైమ్స్కి ఇలాంటి వాటి అన్నిటికీ ఇది లూప్ హోల్స్ ఇస్తుందండి. ఫైనాన్షియల్ క్రైమ్ పక్కన పెట్టండి, ఫస్ట్ ఈ క్రైమ్ పెరిగిపోతాయి. వచ్చే నెలలో ప్రధాని మోదీ చైనా పర్యటన. గాల్వన్ ఘర్షణ తర్వాత తొలిసారి నిన్ననే కదా మన SCO టైంలో చూసాము ఏంటి విదేశాంగ మంత్రుల సమావేశాన్ని. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఆగస్ట్ ఆ టైంలో మన PMA వెళ్తున్నారు అంటున్నారు. సిరియాపై విరుచుకుపడిన ఇజ్రాయిల్. ఇజ్రాయిలే విరుచుకుపడుతుందా, సిరియా విరుచుకుపడదా చూద్దాం. రోజు ఇది కానీ రష్యా ఉక్రెయిన్ కానీ. జార్ఖండ్లో ఎదురు కాల్పులు, కీలక మావోయి. ఇంకా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బస్తర్ ఈ జిల్లాలన్నీ ఏంటంటే రెడ్ కారిడార్ ఏరియాస్. రష్యాతో వ్యాపారం చేస్తే భారత్పై 100% సుంకం. నాటో స్టార్ట్ చేసింది. ఇంతవరకు ట్రంపే అనుకున్నాం, ఇది కూడా స్టార్ట్ చేసింది. చూద్దాం ఒకసారి. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేలా అమెరికా ప్రయత్నిస్తుంది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై బెదిరింపులకు పాల్పడుతుంది. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 100% సుంకం విధిస్తామని భారత్, చైనా, బ్రెజిల్ను నాటో హెచ్చరించింది. అమెరికా సెనెట్లో సమావేశానంతరం నాటో సెక్రటరీ ఈ మాట చెప్పారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువును చైనా, భారత్, బ్రెజిల్ కొనుగోలు చేస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. మాస్కోలోని ఆ వ్యక్తి శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. మా చర్యలు ఈ దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. పుతిన్కు వెంటనే ఫోన్ చేసి శాంతి చర్చలను సీరియస్గా తీసుకోమని ఒత్తిడి తీసుకురండి, లేదంటే 3 దేశాలకు భారీ ఎదురు దెబ్బలు తగులుతాయి అని హెచ్చరించారు.
నాకు డౌట్ అండి. ఇప్పుడు ఏ అనేవాడు, బి అనేవాడు కొట్టుకుంటున్నారు. బి దగ్గర సి అనేవాడు ఉన్నాడు. వచ్చి ఏ సిని కొట్టకపోతే పోయి నీకంత దమ్ము ధైర్యం ఉంటే పోయి బితోనే మాట్లాడుకోవచ్చు కదా! ఆడ మాట్లాడు ఈడ నుంచి. అదేదో చెప్తారు కదా! ఇట్లా ఉంటాయి వరల్డ్ పాలిటిక్స్. జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా పునరుద్ధరించింది ఎవరు? ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ సంయుక్త లేఖ. హుహు. 2 యూటీస్ కదా! అందుకని చెప్పి స్టేట్ ఇవ్వమంటున్నారు. స్టేట్‌హుడ్. హిమంత తనను తాను రాజుగా భావిస్తున్నారు. ఎవరు చెప్తున్నారు? రాహుల్ చెప్తున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తనను తాను రాజుగా భావిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత తెలిపారు. కానీ అవి అవినీతి కేసుల్లో ఆయన జైలుకెళ్లడం ఖాయం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ కాకుండా ప్రజలే ఆయనను కారాగారానికి పంపిస్తారని చెప్పారు. హుహు. ప్రస్తుతం అస్సాం సీఎంగా ఉన్న హిమంత 2015లో కాంగ్రెస్ నుంచి భాజపాకు పారిపోయిన వ్యక్తేనంటూ ఖార్గే ఎద్దేవా చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ పర్యటన స్టార్ట్ చేశారనమాట. అదనమాట. ఎన్నికలు ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ అస్సాంలో. ఈ ఇయర్ బీహార్లో ఉన్నాయి. నెక్స్ట్ విసిరి పారేసి ఈయన కూడా విసిరి పారేయాల్సింది 10 రోజులు పోయింది కదా. వర్షాకాల సమావేశంలో పార్లమెంటు ముందుకు 8 బిల్లులు. ఒక్కసారి చూద్దామండి. ఈ నెల 21న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశంలో 8 బిల్లులు ప్రవేశపెడుతున్నారు. ఏంటి అవంటే ఈ బిల్స్ గురించి మనకు అప్డేట్స్ ఉండాలి. జాతీయ క్రీడా పాలనా బిల్లు, ఒలింపిక్స్ పెట్టబోతున్నాం అంటున్నాం కదా. భౌగోళిక వారసత్వ కట్టడాలు, అవశేషాలు, నెక్స్ట్ గనులు, ఖనిజాలు, దీనికి సంబంధించి అమెండ్మెంట్, జాతీయ యాంటీ డోపింగ్ దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించి, జన విశ్వాస్ ఈ బిల్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇది. ఇంకా ఏదైనా పనులు ఉంటే వాటిని కూడా పెడతారనమాట. ఈ సమావేశాల్లో కేంద్రం ఆదాయ పన్ను 2025 బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందట. ఈ బిల్లును ఫిబ్రవరిలో లోక్సభలో ప్రవేశపెట్టి సెలెక్ట్ కమిటీకి పంపించారు. దీనిని బుధవారం కమిటీ ఆమోదించినట్లు సోమవారం లోక్సభకు సమర్పించవచ్చు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఇది ఒకసారి చూడండి. మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపుపై కేంద్ర పార్లమెంటు ఆమోదం తీసుకోనుంది. ఈ వర్షాకాల సమావేశాలు ఇవి ఎప్పుడు? జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు 21 రోజుల పాటు జరుగుతున్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి? ఇజ్రాయెల్ క్యాన్సర్ కంటి లాంటిదంట. ఎవరు చెప్తున్నారు? ఇరాన్ సుప్రీం లీడ్ ఖమేనీ వ్యాఖ్య చేస్తున్నారు ఈ మాట. హౌతీ రెబెల్స్పై ఎన్ఆర్ఎఫ్ తొలి విజయం. హౌతీ అనగానే ఎక్కడ గుర్తు రావాలి మీకంటే మన రెడ్ సీ ఉంది కదా, అది గుర్తు రావాలి. నెక్స్ట్ హౌతీ కానీ హెజ్బుల్లా, హమాస్, ఇజ్రాయెల్ హమాస్. ఇజ్రాయిల్ హమాస్లో ఎస్ ఉంది గమనించారు, 2 ఎస్లు. అది ఇజ్రాయెల్ హమాస్. హెజ్బుల్లా లెబనాన్ ఎల్ అని ఉంది. హౌతీ అంటే ఇక్కడ ఏమంటారు రెడ్ సీ దగ్గర. ముత్తుకూరులో వైకాపా నెల్లూరుకి సంబంధించి ఒక న్యూస్. సకల హంగులు శతాబ్ది భవనం. ఏఎంసీ పూర్వ విద్యార్థులు దాతృత్వం 50 కోట్లతో నిర్మాణం అంట. 18 భవనం అప్పగింతకు ఏర్పాటు చేస్తున్నారు. రవాణా వాహనాలకు హరిత పన్ను తగ్గింపు ఇందాక మాట్లాడాం కదా, దానికి సంబంధించి ఆర్డినెన్స్ అనేది జారీ చేస్తున్నారు. ఆమె ఆక్రందన ఇదంట. భర్త చేతిలో ఘోర పరాభవం. అమ్మో, ఇలాంటి న్యూస్లు వింటున్నాం, వీళ్ళే పోయి వాళ్ళని చంపే న్యూస్లు వింటున్నాం. మార్చుకని గేట్లు ఎత్తలేం దించలేం, పూర్తిగా పనిచేయని 1వ నెంబరు గేటు. నెక్స్ట్ ఏరోస్పేస్ పరిశ్రమను మేము వదులుకోం, మంత్రి లోకేష్ వ్యాఖ్యలకు బదిలిచ్చిన కర్ణాటక మంత్రి. ఇది నిన్న కూడా మాట్లాడాం, మీకు గుర్తుందా? దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏరోస్పేస్ పరిశ్రమ కోసం నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. కర్ణాటకలోని దేవనహల్లి ప్రాంతంలో ఏరోస్పేస్ పార్క్ స్థాపించేందుకు జారీ చేసిన భూసేకరణ ఆదేశాన్ని కర్ణాటక రద్దు చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ పరిశ్రమ తమ రాష్ట్రానికి తరలి రావాలంటూ బహిరంగంగా ఆహ్వానించారు. వినియోగానికి సిద్ధంగా ఉన్న 8,000 ఎకరాల స్థలంతో పాటు అత్యుత్తమ ప్రోత్సాహాలతో ఆకర్షణీయమైన ఏరోస్పేస్ విధానం ఉన్న ఏపీని ఎందుకు ఎంపిక చేసుకోకూడదని పరిశ్రమ పెద్దలను ప్రశ్నిస్తూ ఈ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుకు కర్ణాటక భారీ పరిశ్రమ మంత్రి ఎంబీ పాటిల్ బదిలిస్తూ ప్రస్తుతానికి దేవనహల్లి వద్ద భూసేకరణ ప్రక్రియను నిలిపివేసిన మరో చోట అంతకు మించిన భూములు సిద్ధం చేశామని వివరించారు. కేవలం భూములనే కాదు, అంతకు మించిన బలమైన ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ తమ రాష్ట్రం అందించగలదని వెల్లడించారు. దేశ వైమానిక ఉత్పాదనలో 65% వాటాతో ఉన్న కర్ణాటక ఏ పరిశ్రమను అంత సులువుగా కోల్పోదని ప్రకటించారు. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య స్పందిస్తూ ఏపీ మంత్రి లోకేష్ను చూసి పరిశ్రమ ఎలా సాధించాలో నేర్చుకోవాలని
ఏం మాట్లాడరు. మొత్తానికి భలే గేమ్స్. బీజేపీ చూడండి అలా వాళ్ళని తిట్టలేదు, ఇలా వీళ్ళని పొగడలేదు. ఆహ్, అట్లా ఉంటది. డిప్లొమాటిక్ పాలిటిక్స్ అంటారు వీటిని. రహదారులను ఆక్రమించిన వీధి వ్యాపారులు. ఇది మాట్లాడాం కదా! దయనీయ స్థితిలో విద్యార్థులు. హాస్టల్స్‌కి సంబంధించి గవర్నమెంట్ వెళ్తుంది. గ్రూప్ 1 స్పోర్ట్స్ జాబితా. కాక్‌పిట్‌లో బ్లాక్ బాక్స్ ఓకే. కెమెరాలపై అభ్యంతరాలు ఎందుకు? నెక్స్ట్ ఖగోళంలో గ్రహ బీజాలను కనుగొన్న శాస్త్రవేత్తలు. కోర్టులు సెక్షన్ 319 జాగ్రత్తగా ఉపయోగించాలని చెప్తున్నారు. ఏది? సిఆర్‌పిసి. దేనికి సంబంధించి? ఒక నేరానికి సంబంధించి పోలీసులు నిందితుడిని పేర్కొని పోయినప్పటికీ ఆ కేసులో దోషిలా అనిపిస్తున్న వ్యక్తిపై కోర్టు న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చని చెబుతున్న సిఆర్‌పిసి 319ని జాగ్రత్తగా వాడాలి అని చెప్తున్నారనమాట. ఇష్టం వచ్చినట్టు వాడితే మరి వాళ్ళకి రైట్స్ ఉంటాయి కదా! మరి ఆ రైట్స్‌ని కాలు దోసిన వాళ్ళైతాం. మరింతగా బెంగాలీ మాట్లాడతా. చేతనైతే నిర్బంధించుకోండి. ఎవరు? మమతా బెనర్జీ గారు అంటున్నారు ఈ మాట. 21 అమెరికా నుంచి వాయుసేనకు అపాచీ హెలికాప్టర్లు. చూద్దాం ఇస్తదేమో. మహానగరాలకు ఉపరితల ఓజోన్ ముప్పు. ఓజోన్ ఎక్కడుండాలండి మామూలుగా? ట్రోపోస్ఫియరా? స్ట్రాటోస్ఫియరా? స్ట్రాటోస్ఫియర్‌లో ఉంటే అది గూడ్ ఓజోన్. బట్ ట్రాపోస్ఫియర్‌లో ఉంటే అదే ఉపరితల ఓజోన్ ముప్పు అని చెప్తున్నారు. నెక్స్ట్ లైవ్‌లో ఉండగా బాంబు దాడి. పరిగెత్తిన లేడీ యాంగ్. రాష్ట్రపతితో మోడీ భేటీ. ఎందుకు? మోదీ ఇటీవల ఈ దేశాలన్నిటికీ తిరిగి వచ్చారు కదా! ఇది ఇట్లా కూడా క్వశ్చన్ అడగొచ్చండి. ఈ క్రింది వాటిలో ఏ దేశాలు మోదీ పర్యటించిన ప్రదేశాలను కానీ, అంటే మీ పర్యటించిన ప్రదేశాలను కానీ, పర్యటించిన దేశాలు అడగొచ్చు. ఘనా, ట్రినిడాడ్, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా. మొత్తం 5 దేశాలు. నెక్స్ట్ ఉక్రెయిన్పై ఆగని రష్యా దాడులు. లోకమాన్య తిలక్ మునిమనవడు దీపక్ కన్నుమూతంట. టాయిలెట్ల నిర్మాణ ఆదేశాల అమలుపై నివేదికలు ఏవి? 20 హైకోర్టులపై సర్వోన్నత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాదానానికి అంగీకరించం. ఈ బ్లడ్ మనీ ఉంది కదా, దానికి అంగీకరించమని చెప్పి ఆ మృతుడి కుటుంబాలు అంటున్నాయి. నాటి హింసకు నేడెవరు బాధ్యులు కారు. ఎన్సీఆర్టీ చరిత్ర పుస్తకంలో ఆసక్తికర వ్యాఖ్యలు. నెక్స్ట్ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. విమానాల గురించి విరిడే న్యూస్ ఉంటుంది. దురుద్దేశంతో పిలివేసిన వారికి 1.4 కోట్ల జరిమానా అంట. అసలు దురుద్దేశంతో పిలివేయాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి? ఇంకా యూపీ మత మార్పిల చట్టంపై పిటిషన్. రిలీజియస్ కన్వర్షన్స్, ఫోర్స్ఫుల్ రిలీజియస్ వాటికి సంబంధించి యూపీ ఒక చట్టం తెచ్చింది కదా, అదనమాట. బిజినెస్ కాంట్రాక్ట్ అభివృద్ధి పరిశోధనలకు ఆకాశమే హద్దు. నెక్స్ట్ లండన్ కాదు మన ధరలే ప్రామాణికం అంట. భారత్తో ఇండోనేషియా తరహా ఒప్పందం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటువంటి ఒప్పందమే వద్దు. జీటీఆర్ఐ ఏమంటున్నాయి? ఇండోనేషియాతో కుదిరిన ఒప్పందం తరహాలోనే భారత్లోనూ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఇండోనేషియా వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికా ఉత్పత్తులకు ఇండోనేషియా పూర్తి స్థాయిలో తలుపులు బాగా తెరుస్తుంది. ఇండోనేషియా వస్తువులకు అమెరికాలో 19% టారిఫ్ వర్తిస్తుంది. $15 బిలియన్ అమెరికా ఇంధనాన్ని, $4.5 బిలియన్ వ్యవసాయ ఉత్పత్తుల్ని, 50 బోయింగ్ విమానాలను ఇండోనేషియా కొనుగోలు చేస్తుంది. భారత్లోనూ మా వస్తువులకు తలుపులు తెరుచుకుంటాయి. ఈ దేశాలకు ఇదివరకు మా వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఇప్పుడు నేను విధించిన టారిఫ్లతో మా వాళ్ళు వెళ్ళేలా చేస్తున్నా అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై మేధో సంస్థ ఏది? జీటీఆర్ఐ స్పందిస్తూ భారత్ కనుక అటువంటి ఒప్పందాన్ని అంగీకరిస్తే దేశీయ రంగాలకు ఇబ్బంది. ముఖ్యంగా ఏ రంగాలకు ఇబ్బంది అంటున్నారు చూడండి. వ్యవసాయ, డైరీ రంగాలకు ప్రమాదం. ప్రతిఫలంగా మనకు దక్కేది చాలా తక్కువ. భారత్ టారిఫ్లను తొలగించే పరస్పర ప్రయోజనాలు లేని ప్రతికూల ఒప్పందం చేసుకోవడం కంటే ఎటువంటి ఒప్పందము లేకపోవడమే మంచిదని చెప్పి పేర్కొంది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఏంటిది? బీటీఏపై వాషింగ్టన్లో భారత్ బృందం 5వ దశ చర్చలు నిర్వహిస్తుంది. ఇంకా ట్రంప్ గారి మనసు ఎప్పుడు జరుగుతుందో చూడాలి. హరిత ఇంధనానికి నిధుల ఉత్తేజం అంట. ఏమంటున్నారు చూడండి. దేశంలో హరిత ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ పెట్టుబడుల పరిమితిని పెంచింది. పెట్టుబడులు పెడితేనే కదా దాంట్లో రీసెర్చ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇంకా ఏమన్నా ఇక్కడ చూడండి హెడ్డింగ్ ఏమి ఇచ్చారు, దీనికి సంబంధించి కంక్లూజన్లో 2030 కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 500 మెగావాట్లకు చేర్చాలని మన దేశ లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. ఇలా కంక్లూజన్ రాయాలనుకున్నాను కూడా.
అందుకని 2030కి 500 మెగావాట్లు, ఇది గుర్తుండాలి. నెక్స్ట్ 5.5 లక్షల మందికి సిఎస్సి నిర్వాహకులు ఏఐలో ఉచిత శిక్షణ ఇస్తున్నారంట. నష్టాల నుంచి స్వల్పంగా లాభాల్లోకి మన సెన్సెక్స్ అనేది చూపించింది. గిరిజన పథకాల పటిష్ట అమలుకు ఆది కర్మయోగి. ఒకసారి ఎంసీక్యూస్ చెయ్యండి. నెక్స్ట్ గగనతల వీధిలో ప్రగతి రథాల ప్రయాణం, రవాణా సెక్టార్ గురించి, ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుతున్నాం. నౌకాదళంలో సివిల్ కొలువులు. నెక్స్ట్ జూలైలోని కరెంటు మీటర్స్ పరుగు. కృష్ణపట్నం పోర్టు కేసులో పిఎస్బికి సుప్రీంకోర్టు నోటీసు. జరిమానా విధిస్తూ ఎన్జిటి ఇచ్చిన తీర్పుపై స్టేకి నిరాకరణ. అంటే ఎన్జిటి ఇచ్చిన అమౌంట్ మీరు కట్టండి బాబు అని గవర్నమెంట్ నడుస్తుంది. చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్ళు కట్టినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు గారు చెప్తున్నారు మాట. ముందస్తు గుర్తింపుతోనే టీబీ నిర్మూలన, ఇది మనకు కావాలి. చూడండి, టీబీని ముందస్తుగా గుర్తించి చికిత్స చేస్తేనే 2025 నాటికి ఆ వ్యాధి నిర్మూలించాలనే లక్ష్యాన్ని చేరుకోగలమని మన గవర్నర్ చెప్తున్నారు. రాష్ట్రంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ను అమలు తీరుపై బుధవారం ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్య కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడంతో పాటు టీబీ నిర్మూలనకు అన్ని శాఖల మధ్య సమన్వయ అవసరమని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఏం పోర్టల్ చూడండి, నిక్షయ్ పోర్టల్లో గవర్నర్ తన పేరు నమోదు చేసుకొని గుర్తింపు పత్రాన్ని తీసుకున్నారు. ఓకే, సో మనం టీబీకి సంబంధించి ఎప్పుడు పెట్టుకున్నాము, మన డెడ్ లైన్ అంటే 2050కి పెట్టుకున్నాం. ఓకే, అంతే కదా. టీబీ హాఫ్, సో హాఫ్ 2050 హాఫ్. మద్యం కుంభకోణంపై జగన్ మౌనం అర్ధాంగీకారమైన 450 ఎరువుల విత్తన దుకాణాలపై దాడులు. ఎక్కువ మనం దేని మీద రెవెన్యూ డెఫిసిట్ ఎందుకు వస్తుందని మన ఇండియా కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఎక్స్పెండిచర్ దేని మీద పెడుతున్నారు? ఈ సబ్సిడీస్. ఆ సబ్సిడీస్ కూడా దేంట్లో ఎక్కువ? ఫెర్టిలైజర్ మీద ఉంది. బ్రిటిష్ పాలనలో వలస వెళ్ళిన భారతీయ శ్రామికులపై అధ్యయనం అంట. బ్రిటిష్ పాలనలో వలస వెళ్ళిన భారతీయ శ్రామికుల సాంస్కృతిక చరిత్రపై హెచ్సియు హిందీ విభాగం వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారని ఇచ్చారు ఒక న్యూస్. నెక్స్ట్ అర్చకుల ముఖ గుర్తింపు హాజరుపై రచ్చ. ఫేషియల్ రికగ్నిషన్ ఉంది కదా అది. ప్రత్యేక రైళ్లు అక్టోబర్ వరకు పొడిగింపు అంట. చూడండి ఒకసారి. ముందే పోలవరం బనకచెర్ల చేపడితే వృధా. విద్యార్థులు హిందీని ద్వితీయ భాషగా తీసుకుంటే తప్పేముంది? మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి స్టాండ్ హిందీ గురించి ఒకటి ఇచ్చారు, పోలవరం బనకచెర్ల గురించి ఒక స్టాండ్ ఇచ్చారు. చీరాల మున్సిపల్ చైర్మన్ తేదేపైకి వచ్చేసింది. ఓకే, ఇవండి మనకు 16th సంబంధించిన కరెంట్ అఫైర్స్ అని నిన్న వీడియోలో మనం కంప్లీట్ చేసాం. మనకు 17th సంబంధించి జూలై కరెంట్ అఫైర్స్ అనేవి ఈ వీడియోతో కంప్లీట్ చేసామంట. నెక్స్ట్ 18th జూలైతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియచేయండి. మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.